ఇలా ఫోటో తీసుకుంటున్నాను ఫోటో ఎక్కడ ఉంటుంది గట్టిగా నేర్చుకుని చూడిపోతారు. జాగ్రత్తగా నిల్చోండి. అందరూ పుష్పాలుగా అక్షరంగా తీసుకోండి. నమస్కారం చేయండి. గోవింద నమస్కారం చేయండి. నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి. కార్తీక మాసం పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామివారి గుడి దర్శనానికి రావడం జరిగింది. చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం, ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతోమంది ఆసక్తిగా రావడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిత్యం సత్యనారాయణ స్వామి వారి దర్శనానికి రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మరింత జనాభా ఈరోజు దాదాపు 30,000 నుంచి 50,000 మంది ఈ యొక్క గుడి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆలయ దర్శనం. ఈ యొక్క దర్శనంలో నాతో పాటు నా కుటుంబం మొత్తం కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఉన్నటువంటి గౌరవ ప్రధాన ఆచార్యుల వారు, అదేవిధంగా ఆలయ ఈవో గారు కూడా చక్కగా దగ్గరుండి అన్నీ కూడా
ఏర్పాట్లన్నీ చూసుకొని ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేయడం కూడా చాలా మంచి శుభ సందర్భం. రాబోయే రోజుల్లో స్వామివారి ఆశీస్సులు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నగర ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రాంతాల అభివృద్ధిలో కూడా మా వంతు పాత్ర పోషిస్తున్న స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా బాగుంది తెప్పిస్తున్నారు ఎటో చెయ్యి అంతనే నాదే పన నవంబర్ 5వ తారీఖు గురువారం కార్తీక పౌర్ణమి ఆలయం 1 గంటకి తెరిచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత 3 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు దర్శనం. అలాగే మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి 10:30 వరకు భక్తులు స్వామివారి నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సుమారు 25,000 నుంచి 30,000 భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. తగినట్టుగానే మేము క్యూలైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీసు వారికి చెప్పి పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ వారు కూడా ఒక మెడికల్ కార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు సత్యనారాయణ స్వామి అంటే వచ్చేది స్వామివారి ప్రధానం కాబట్టి 4 బ్యాచ్ల్లో ఇప్పటికే కూడా 400 మంది వ్రతాలు చేయించుకున్నారు. వారికి దర్శనం కల్పించిన తర్వాత దీంట్లో ప్రసాదాలు ఇచ్చి పంపిస్తామండి. భక్తులందరికీ కూడా నా భక్తి ఏంటంటే స్వామివారి దర్శనానికి వచ్చేటప్పుడు కొంచెం సహనంతో వచ్చి కొంచెం ఎక్కువసేపు స్వామివారి దర్శనం పంపితే కనుక స్వామివారి నామస్మరణ చేసి మా దేవస్థానానికి సంబంధించిన అలాగే హాయిగా ప్రసాదాలు స్వీకరించి ఆనందంగా ఇంటికి